ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ ఫీవర్లు చాలా కలకలం రేపుతున్నాయి. ఎందుకు ఇది అంత ఆందోళన? ఈ ఫీవర్ ఏంటి అంత ప్రమాదమా అంటే చూడండి, ఇది చాలా నోటోరియస్ ఫీవర్. ఇది చాలా మిస్లీడ్ చేస్తుంది. ఎందుకంటే దీని లక్షణాలు సింపుల్ వైరల్ ఫీవర్ లాగా ఉంటాయి. డెంగ్యూ అండ్ టైఫాయిడ్ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గినట్లు ఇది ప్లేట్లెట్స్ కూడా తగ్గుతుంది. సో కానీ వీటికి చాలా మంది వైద్యులు కన్ఫ్యూజ్ అయిపోయి దీనికి రొటీన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ ఇది రొటీన్ ట్రీట్మెంట్కి ఏమటుకు లొంగదు. ఇది ఒక మైట్ చర్మాన్ని కుట్టడం వల్ల వస్తుంది. మైట్ అంటే ఒక నల్లి ఉంటుంది కదా, ఆ జాతికి సంబంధించిన ఒక కీటకము. ఇది కుట్టడం వల్ల ఏంటంటే కుట్టిన చోట ఒక బ్లాక్ ఎస్కార్ ఫామ్ అవుతుంది. అంటే ఒక సిగరెట్ బర్న్ చేస్తే ఎలా ఉంటుందో చర్మానికి ఆ విధంగా మార్క్ పడుతుంది. సో ఇది ఎక్కువగా ఏ ప్లేసెస్లో ఉంటుందంటే ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. చెట్ల బదల్లో కానీ, గ్రాస్లో కానీ, పొలాల్లో కానీ, పశువుల కొట్టంలో కానీ, చెక్కలు ఎక్కడైతే పోగు చేస్తామో అక్కడ కానీ, అండ్ ఎలుకలు తిరిగే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది రొటీన్గా మన ఇంట్లో ఉండే పాత మంచము, పాత బిడ్డ మీద ఉండే నల్లుల వల్ల ఈ జబ్బు అనేది రాదు. ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇది ఉన్న ప్లేసెస్కి మనం వీలైనంతవరకు వెళ్ళని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మన చర్మాన్ని కుట్టకుండా ఫుల్ స్లీవ్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఇన్సెక్ట్ రిప్లెంట్స్ కూడా మీరు వాడుకోవచ్చు. పర్మిత్రిన్ కానీ ఓడోమాస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల అవి కుట్టే అవకాశం అనేది ఉండదు. బ్లాష్ కిష్కార్ కనపడినా లేదు, ఫీవర్ వచ్చి 3 రోజుల్లో తగ్గకుండా మనం వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే ఈజీగా ఫీవర్ అనేది తగ్గుతుంది. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ.